नीलाम्बुजज्वलकराम्बुजचारुदचन्द्रचन्द्रिकाडम्बरचारुमूर्तिप्रकटस्फुटभूषणरत्नदीपकाशुम्भजजिग्विवाहनिशक्तिव्युक्तिनिजप्रभाव भावाम्बरवीधिविष्णुतविहारमङ्कुपचोडु భారతి. పరబ్రహ్మస్వరూపమైన సాయిబాబా భక్తులకు అందరికీ నమస్కారం. 622వ జ్ఞాన యజ్ఞంలో రేపు చివరి రోజు స్వస్తి జరుగుతుంది. ఈరోజు 6వ రోజు. మనం బాబా యొక్క చరిత్ర వింటుంటే చమత్కారాలు కనిపిస్తాయి. ఒక్కోసారి అనిపిస్తుంది కొన్ని కథలు వింటుంటే ఆయన ఏమైనా పిచ్చోడా అని అనిపిస్తుంది. అట్లా అనడంలో నేను ఏదో పొరపాటు చేస్తున్నాను కాదు. ఎందుకంటే మహాత్ముల చర్యలు ఎప్పుడు కూడా మనకు మామూలుగా లౌకికంగా ఆలోచన చేసేవాడికి పిచ్చివాడుగానే కనిపిస్తుంది. ఎక్కడో వేరే ఊళ్ళో, షిరిడిలో కాదు, షిరిడికి దగ్గరలో ఎక్కడో ఏదో వేరే ఊళ్ళో కొలిమి ఎదురుగా కూర్చుంది ఒక ఆమె. తన ఊళ్ళో తన కొడుకున్నాడు. భర్త పిలిచాడు, పిలవంగానే లేచేసింది. ఆ ఒళ్ళో ఉన్నటువంటి పిల్లవాడు కాస్త నిప్పుల్లో పడ్డాడు. కళ్ళు మూసుకుంది. రే, వాడి పేరేమిటో నాకు తెలియదు, రాయలేదు హేమాధిపతి, తెలియదు. ఎప్పుడైనా ఎవరన్నా పిల్లలు పడితే మీరు చూడండి, మామూలు సహజంగా రే చంద్ర, అరే ఏదో పట్టవాడి పేరు చెప్తారు కదండి, అంతేనా? సహజం అంతేనా? కానీ ఆమె ఏం చేసిందట, కళ్ళు మూసుకుంది, బాబా అని పెద్ద గడిచిందట. అది సహజంగా జరుగుతుందా? ఎంతో గొప్పగా ఆ అనుగ్రహం ఉంటే తప్ప జరగదు. అంటే అంత గొప్ప విశేషమైనటువంటి దీంట్లో బాబా అని పెద్ద గడిచిందట. కళ్ళు మూసుకొని, తెరిచి కాదు, కళ్ళు మూసుకొని. కళ్ళు తర్వాత తెరిచింది. పిల్లవాడు నిప్పుల్లో లేడు, పక్కకు పడి ఉన్నాడు. ఇది జరిగింది. నిప్పుల్లో లేడా, పక్కన పడి ఉన్నాడా? భర్త వచ్చి ఏమన్నా పక్కకు జరిపాడా? లేకపోతే ఏదైనా శక్తి గట్టిగా గాలి వచ్చిందా? అది గాలి వస్తే మాత్రం పిల్లవాడు కదండి వాడు. ఒళ్ళో ఉండేటువంటి పిల్లవాడు కాస్త నిప్పులో డైరెక్ట్గా పడకుండా పక్కకి ఎట్టబడ్డాడు. ఏం మాట్లాడలేదు. ఇంకా ఎందుకు జరిగింది, ఒక్కోసారి ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎవరు వచ్చారో, ఇవన్నీ మనం ప్రశ్నలు వేసుకుంటాం. ప్రశ్నలు వేసుకుంటూ ఉంటే లాభం లేదు. సమాధానం ఒకటే, నమస్కారం. అట్లా నమస్కారం చేసిన వాళ్ళు కొన్నాళ్ల తర్వాత షిరిడీకి వెళ్ళారు. ఎవరు? ఆ దంపతులు ఇద్దరు ఆ బిడ్డను తీసుకొని బాబాతో చెప్పారు, బాబా నీ వలన మేము దీపావళి చేసుకోగలిగాం. ఘనత్రయోదశి రోజున జరిగింది ఇది. దీపావళి చేసుకోగలిగాం ఎందుకంటే నా బిడ్డను కాపాడింది నువ్వేనయ్యా. నిప్పుల్లో పడ్డవాడిని బాబాని అరిస్తే పక్కకు పడ్డాడు అని చెప్పారట. అప్పుడు గుర్తు చేసుకున్నారు. బాబా ఏం చేశాడంటే అదే రోజున, అదే క్షణంలో, అప్పుడే తాను నిప్పుల్లో చేయబెట్టాడు. నిప్పుల్లో చేయబెడితే ఎవరు లేరా? భాగోజీ ఉన్నాడు, శ్యామ ఉన్నాడు పక్కన. ఏం బాబా ముసలితనం వచ్చింది, అస్తాయిస్తం ఏమైనా వచ్చిందా, ఏంటి నువ్వు నిప్పుల్లో చేయబెడతావేమిటయ్యా అన్నాడు. ఎంత అసలు మనకు ఏమన్నా అర్థం ఉందా? నిప్పులు ఎవడన్నా చేయబెడతాడా? తెలిసినవాడు కూడా తెలియనివాడు కూడా నిప్పుల్లో చేయబెట్టాడు. అది బాబాకి ఏం చిన్నతనం కాదు, పసితనం కాదు, ముసలితనం. అంత బాగా తెలుసుకున్నవాడు నిప్పుల్లో చేయబెట్టాడు. నిప్పుల్లో చేయబెట్టేటప్పటికి శ్యామ భాగోజీ లాగారు. లాగేటప్పటికీ బాబాకి ఏమైంది, ఆ చేయికి మొత్తబడింది. ఏది కాలితే మొత్తబడుతుందే, ఎట్లా ఉంటుందండి నిజంగా. అసలు కాళ్ళమేంది, చెయ్యేంటి, మొత్తబడ్డమేంది. లాగారు. లాగేటప్పటికీ మొత్తబడింది. బాబా ఎందుకు చేసుకున్నావయ్యా, నిప్పులు ఎందుకు చేయబెట్టావయ్యా, నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలుస్తుందా అసలు అన్నాడు. నాకు ఈ కాలిన దానికి బాధగా లేదు, ఆనందంగా ఉంది. బాబా అన్నమాట చూడండి, కాలిన దానికి మొత్తబడింది కదా, కాలింది కదా చెయ్యి, కాలిన దానికి నాకు బాధగా లేదు, ఆనందంగా ఉంది. ఇప్పుడు ఎందుకు కాలితే ఆనందంగా ఉంటుందా? కాదు, అక్కడ ఆ బిడ్డ కాపాడబడ్డాడు. ఏం బాబా ఏం మాట్లాడుతున్నావు, ఎక్కడున్నావు నువ్వు,
ఏ బిడ్డ ఎవరో కాపాడడం ఏమిటి, నీవు నిప్పుల్లో చేపట్టడం ఏమిటి, అసలు సంబంధం ఏమిటి? ఇది జరిగింది. అది ఏంటి ఈయనకి అస్థాయిత్వం పుట్టినట్టుంది, నిప్పుల్లో చేపెట్టాడని అనుకున్నారు. అప్పుడు ఏం చేశారు, చందోర్కర్ గారికి అదే టెలిగ్రామో జాబో రాశారు. చందోర్కర్ గారు ఒక డాక్టర్ని తీసుకొచ్చాడు. ఇవన్నీ జరిగాయి, మీకు అందరికీ తెలిసిన కదే. కానీ ఎప్పుడైతే ఆ తల్లిదండ్రులు బిడ్డను తీసుకొని వచ్చారో, ఇది అస్థాయిస్తం కాదు, బాబాయ్ పిచ్చోడు కాదు, నిప్పుల్లో పడ్డ బిడ్డను కాపాడింది బాబాయ్. ఏం చేశాడు, నిప్పుల్లో చేపెట్టాడు. ఎక్కడా? ద్వారకామాయిలో నిప్పుల్లో చేపెట్టి బిడ్డను పక్క లాగేశాడు. నిజంగా ఎందుకంటా చేస్తాడండి? చేయగలిగింది అమ్మ ఒక్కతేనండి. అమ్మ కూడా అట్లా చేయలేదేమో. మా అమ్మ కానీ మీ అమ్మ కానీ నిప్పులో పడిపోయే బిడ్డని తాను చేయి పెట్టి నిప్పుల్లోంచి బయటికి లాగుతుందా? ఏమో, సాహసించలేదు. చేస్తారేమో, కానీ చేయగలిగింది ఒక తల్లి మాత్రమే. అది అక్కడైతే చేస్తారండి. ఇప్పుడు ఇక్కడైతే చేస్తారు, అక్కడైతే చేస్తారు, కానీ ఎక్కడో జరిగిన దాన్ని చేసేటటువంటి ఎంత భక్తుడో బాబు, ఎంత భక్తుడో కాదు. అది చిన్న భక్తుడా, పెద్ద భక్తుడా, సహస్రనామాలు చెప్పారా, ఏం చెప్పారు, ఇవన్నీ ఏమీ లాభం లేదు. బాబాని పెద్దగా అరిస్తే, కళ్ళు మూసుకుంటే తెరిచేటప్పటికి బిడ్డ బక్క పడ్డాడంటే నిజంగా కాపాడింది ఎవరండి? బాబా కాదమ్మా, అమ్మ కాపాడింది. అది గుర్తుపెట్టుకోండి. అమ్మ. ఏ అమ్మ? సాయి మాత. సాయి మాత అంటారు చూడండి. హిమాద్రి పంత్ గారు చాలా చోట్ల ఈ ప్రయోగం చేశారు, ఆ రకంగా చెప్పాడు. సాయి మాత కాపాడిందండి. ఎందుకంటే ఈ రకమైనటువంటి ఈ వాత్సల్యం ఏదైతే ఉంటుందో, ఈ ప్రేమ కాదు, అంత భయంకరంగా చేయి కాల్చుకొని ఆ రకంగా బిడ్డను కాపాడడం అయితేందో అది తల్లికి మాత్రమే సాధ్యమవుతుంది. తండ్రికి సాధ్యం కాదు, ఈశ్వరుడికి సాధ్యం కాదు. అట్లాంటి సాయి మాత అండి బాబా. కపడే కొడుకు ఇద్దరు షిరిడీలోనే ఉన్నారు. కపడే కొడుకు, కపడే భార్య. దాదాసాహెబ్ కపడే మామూలు వాడు కాదండి. మీరు అనుకుంటున్నారేమో, బాలగంగాధర్ తిలక్ గారికి కొడు భగయమాని ఆ రోజులలో. గంగాధర్ తిలక్ పేరు మీరు వింటారుగా. దాదాసాహెబ్ కపడే లీడింగ్ లాయర్. అట్లాంటి ఆ లాయర్ అమరావతి అనేటువంటి ఊరు ఆయన సొంత ఊరు. అక్కడి నుంచి వచ్చి నెలల తరబడి బాబాకు సేవ చేసేవాడండి. ఇది చరిత్ర, ఇది గురు చరిత్ర. నెలల తరబడి తాను చేయడం కాదు, భార్య వచ్చేది, భార్య తాను, కొడుకు వచ్చాడు. అందరూ సేవ చేస్తున్నారు. అందరూ సేవ చేస్తూ ఉంటే కొడుకుకి ఏమైంది? ప్లేగ్ వచ్చింది. ఏంటండి బాబాకు సేవ చేస్తుంటే ప్లేగ్ వచ్చింది ఏంటి సార్? రాకూడదు కదా సార్? వచ్చింది. ఇది జరిగింది. 1, 2, 3 రోజులు అయిపోయినాయి. ఇంకా లాభం లేదు అంటున్నారు. బాబా దగ్గరికి వచ్చి కపడే భార్య అడుగుతున్నది, ఏం కాదమ్మా చూద్దాం అంతే. ఆయన ఏదో జాతర చెప్పేవాడట. అంటే మీరు తీసుకుపోండి అమరావతికి, లాభం లేదు, వాడికి ఇబ్బందిగా ఉంటుంది, డాక్టర్కి చూపించండి, ఏమి చెప్పడం. 1, 2, 3 రోజులు చూచిందండి. ఓపిక తట్టుకోలేకపోయింది. ఎవరు? కన్నా తల్లి. ఒకరోజు బాబా మధ్యాహ్నం పూట బాబా కాళ్ళ దగ్గర పడ్డది. ఏం బాబా, కనీసం ఏమీ చెప్పడం లేదు, శవమైపోతాడేమో నా కొడుకు బాబా, నన్ను ఏం చేయమంటారు చెప్పండి? నేను అమరావతి పొమ్మంటారా, తీసుకుపోమ్మంటారా, ఏదో ఒకటి చెప్పండి నాకు. ఎందుకు అట్లా చేస్తున్నారు బాబా? ఎందుకంటే ఆయన నువ్వు ఇది ఎందుకు చెప్పడం లేదని అడిగేవాడు కాదు, ఆయన ఏం చెప్తే అది వినేవాడు అంతే. ఎంత నిజంగా ఆ రోజుల్లో భక్తులు ఎట్లా ఉండేవాడు చూడండి. కపడే కొడుకు, అదే కన్న తల్లి ప్రేగు జ్వరం వచ్చి చివరికి చచ్చిపోయే స్థితి వచ్చినా నువ్వు ఎందుకు చెప్పడం లేదని నిలదీసేది కాదు. నువ్వు చెప్తే పోతాం, చెప్పకపోతే ఇక్కడే ఉంటాం అంతే. 2 మాటలు, ఇంకేం లేదు. అంత గురు శాసనమమ్మ. ఆయన చెప్పడం లేదు. ఏం బాబా, ఏం చేయమంటావు నన్ను చెప్పు?
నా కొడుకు సంగతి నీకు తెలుసు కదా. అప్పుడు బాబా అన్నాట, ఇప్పుడు మబ్బులు ఉన్నాయమ్మా. ఎక్కడా మబ్బులు ఎక్కడుంటాయి? కింద ఉండవు కదా, ఆకాశంలో ఉంటాయి. ఇప్పుడు ఆకాశంలో మబ్బులు ఉన్నాయమ్మా. ఆ మబ్బులు పోయిన తర్వాత కాస్తంత మామూలు స్థితి వస్తుంది అని అన్నాడట. మబ్బులేమిటి, ఆకాశం ఏమిటి, అది మామూలు స్థితికి రావడం ఏమిటి? ఏంటండి ఇదంతా? చూడండి, ఏమిటి ఇదంతా? మీరు ఆలోచించండి. ఆకాశం అంటే ఏమీ లేనిదని అర్థం. ఇక్కడి నుంచి అక్కడి దాకా ఉన్న స్థలాన్ని ఏమంటారు తెలుసా అండి? ఏమీ లేదండి అంటారు. కాదు, ఇది ఆకాశమే, అది ఆకాశమే. ఇది ఆకాశమే, అదే ఆకాశమేనండి. అందుకని మీరు చూస్తారో లేదో, కొంచెం దూరంగా పోతే ఆకాశం భూమిని తాకుతున్నట్టుగా కనిపిస్తుంది. అదే తాకుతున్నది కదా అని పోండి. మీరు ఎప్పుడైనా పోయారా? చిన్నప్పుడు ఎప్పుడు పోరు, పోయినా లాభం లేదు. ఆకాశము భూమిని తాకదు, కానీ ఆకాశమే. ఆకాశం ఏమిటి? దానికి మబ్బులు ఏమిటి? ఆ మబ్బులు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో తెలియవు, కానీ ఆకాశం మాత్రం ఉంటుంది నిర్మలంగా. బాబా అంటున్నాడు, ఆకాశము మబ్బులు. ఎక్కడా? ద్వారకామాయిలో. కప్పడే భార్యకి చెప్తున్నాడు, అవి నిర్మలమైపోతుందమ్మా తర్వాత ఆకాశం అని. అర్థం కాలేదు కదా, అర్థమైంది, మరాఠీలోనే చెప్తున్నాడు, అర్థమైంది. కానీ అర్థం చేసుకోవడానికి వీల్లేని పరిస్థితుల్లో కొడుకుకో ఏమవుతుందో చెప్పబోయా అంటే ఆకాశం అంటావు, మబ్బులు అంటావు. ఆ మబ్బులు పోయిన తర్వాత అంటే మబ్బులు లాంటివే ఈ అనారోగ్యాలు. తొలగిస్తా, ఆకాశంలో మబ్బులు కూడా తొలగిస్తా నేను అని చెప్పలే. ఆయనకి ఏమండి, ఆకాశం ఏమిటండి, మబ్బులు ఏమిటండి తెలుసు కదా మీకు. భయంకరమైనటువంటి వర్షాన్ని ఆపాడు ఆయన. పంచభూతాలను అధీనంలో పెట్టుకోగలిగినటువంటి సమర్థుడు బాబా. ఆకాశంలో మబ్బులా? అవి కూడా పోతాయి. అది ఉన్నంతసేపు ఉంటుంది, అవి ఉండాలి. అవి లేకపోతే ఎట్లా? ఉండాలి. కానీ పోయిన తర్వాత నిర్మలం. అంటే ఈ ప్లేగ్ అనేది ఏది? ఆకాశంలో మబ్బుల్లాంటివే. నీ కొడుకుకు వచ్చిన ప్లేగ్ ఆకాశంలో మబ్బుల్లాంటివే. తొలగిస్తాను ఆగు అని చెప్పలే, చెప్పాడట. ఈమెకేం అర్థం కాలే. ఏమయ్యా నా కొడుకు ఇంకా అనుకుంటూ ఉన్నది. అప్పుడు బయటకు వచ్చిందట, బయటకు వచ్చాడట ఆయన. రాగానే గాలి వచ్చిందట. గాలి వస్తే ఒంటి మీద ఉన్నటువంటి బట్ట పైకి లేచిందట. లేస్తే ఒంటి మీద బాబాకు ప్లేగు బొబ్బలున్నాయి. అసలు జ్వరం లేదు ఆయనకు, అనారోగ్యం లేదు ఆయనకు, ఏమీ లేదు. ఈ బొబ్బలేమిటయ్యా? అప్పుడు అన్నాడట, నీ బిడ్డల కష్టం కూడా నేను మోస్తానమ్మా. చూడండి ఎంత గొప్ప మాట చూడమ్మా. కళ్ళల్లో నీళ్ళు వస్తాయి ఇట్లాంటి మాటలు మనం వింటున్నా, మననం చేసుకుంటాం. నీ బిడ్డల కష్టాన్ని కూడా మోస్తానమ్మా. అవసరం ఏంటమ్మా? నా కష్టాన్ని మోసావంటే అర్థం ఉందమ్మా. నా బిడ్డల కష్టాన్ని కూడా మోస్తావా? మోస్తున్నాడమ్మా. ఇప్పుడు మనకందరికీ తెలుసు, మన బిడ్డల కష్టాలను మోస్తున్నది ఆయనే. ఇంకోటి నేను చెప్తున్నా, మన బిడ్డలకు బాబా మీద అంత శ్రద్ధ ఉండకపోవచ్చు, మనం చెప్పినట్టు వాళ్ళు వినకపోవచ్చు, అలక్ష్యం చేయవచ్చు, కానీ వాళ్ళని కాపాడుతున్నది బాబాయే. ఎందుకు? బిడ్డల కష్టాలు మోస్తాడు. ఇట్లానే నేను చెప్తూ ఉంటే అప్పట్లో ఒక ఆయన ఉండేవాడు, విష్ణువర్ధన్ రెడ్డి అని. ఇప్పుడు ఆయన అమెరికాలో సెటిల్డ్. ఆయన అడిగేవాడు, సార్ నిజంగా అట్లా ఎవరైనా మోస్తారా? అది సాధ్యం అవుతుందా? బాబా మోసాడు, ఆయన నిజంగా సమర్థుడే, కానీ నాకు సందేహం కలుగుతున్నది. స్కూటర్ మీద వస్తుండేవాడు ఎక్కడికి జ్ఞానయజ్ఞమైన. అడిగాడు, కష్టం ఏదైనా వస్తే ఆ కష్టాన్ని భరించేది ఎవరు? వాళ్ళే భరించాలి కదా. కానీ ఆ కష్టాన్ని నేను భరిస్తానని మోసేది ఎవడు? తల్లి మోస్తుంది. తల్లి మోస్తుంది. నేను చూస్తూనే ఉన్నా, మా మనవరాళ్ళు హోంవర్క్ చేయరు, మా అమ్మాయిని నేను చేసి పెడతానంటుంది. అమ్మ టైం అయిపోతుంది, తొందరగా చేసే రికార్డు. ఏందమ్మా ఇది? నా పనులు నాకుంటాయి, నా బాధ్యతలు నాకుంటాయి, నాన్న ఇవి ఏవో ఉంటాయి. నువ్వేంది 10వ తారీఖు కల్లా ఇయ్యాలట, నువ్వు తొందరగా పూర్తి చేయి. ఏందమ్మా డిమాండ్? ఎవరు చేస్తున్నారమ్మా పని?
కన్న తల్లి. అదే నేను చెప్తున్న, కన్న తల్లి చేస్తుంది. ఎందుకు చేయాలి? ఏం మీరు చదువుకోవడం లేదా? ఒక గంట ముందే లేచి రికార్డ్ చేసుకోలేరా? చేత కాదా? ఎన్నేళ్ళు వచ్చినాయి మీకు అని ధిక్కరించి చెప్తుందా? చెప్పదు. సరేనమ్మా చేసి పెట్టాలి. ఎవరు మోస్తున్నారమ్మా? హోంవర్క్ చేయడం మోయడం భారం మోయడమేగా. ఇది ప్లేగు ఎవ్వడు మోయడు. అందుకనే ఇది ఒక్క సాయి మాతకే సాధ్యమైంది. ఎక్కడో నిప్పుల్లో పడ్డ కాపాడిన అదే ఆయనే చేయగలిగితే ఎవడు చేయలేడు. అలాగే ఇది కూడా మా ఏ పిల్లలకైనా ఏ జబ్బు వస్తుంటాయి. జబ్బు రాకూడదని రూల్ లేదు, ఏమీ లేదు. కొడుకుకే క్యాన్సర్ వచ్చిందండి అనుకోండి, ఊరికే కూతురుకో కొడుకో క్యాన్సర్ వచ్చింది. కన్న తల్లి బతుకుంది. బాబా ఆ క్యాన్సర్ నాకు పెట్టవయ్యా అనుకుంటుందే తప్ప ఆ క్యాన్సర్ తన మీదకి తీసుకోలేదు. ఇది జరగదండి. అది ఇప్పుడు హోంవర్క్లు అంటే చేస్తారు, ఎక్కడికంటే నా పోయి ఏదైనా తీసుకొచ్చి ఇమ్మంటే ఇస్తారు. కానీ క్యాన్సరు ఇంకొకటో జబ్బు వచ్చింది అనుకోండి, జబ్బు కన్న తల్లి తీసుకుంటుందా? కన్న తండ్రి సరే మీకు ఆ విషయాన్ని గురించి ఆలోచన చేయనక్కర్లేదు అసలు. మరి కన్న తల్లి ఆ రకంగా ఏ రకమైన జబ్బు వచ్చినా తీసుకోపోయినప్పుడు కపడే కొడుకు కలిగినటువంటి ప్లేగ్ అనేటువంటి ఆ రోగాన్ని తన ఒంటి మీదకి తెచ్చుకోవడం ఏంటండి? అది తెచ్చుకున్నాడు, భరించాడు. తన ఒంటి మీదకి తెచ్చుకుంటే ఎంత బాధ అండి నిజంగా. అది బాధ భరించాడు. పైన ఆ లక్షణాలు ఏవి తనకు ఉన్నట్టుగా చెప్పలేదు. ఆకాశం అన్నాడు, మబ్బులు అన్నాడు. ఆ మబ్బులు తన మీదకి తీసేసుకుంటాడు. బాబా మీ పిల్లల కష్టాలను మోస్తానమ్మా. ఎంతటి మాటమ్మా! ఏమమ్మా నిజంగా బాబా అంత కష్టం మోయాల్సిన అవసరం ఏంటి? చూడండి, అంత కష్టం మోయాల్సిన అవసరం ఏంటి? నమ్ముకున్నారు మీరు. మీ బిడ్డల కష్టం కూడా నేను మోస్తా. ఇదండి మా గురి చరిత్ర. ఇంత గొప్ప చరిత్ర నిజంగా మనము మననం చేసుకుంటున్నామంటే మనం ఏ పూర్వజన్మలో చేసుకున్న సుకృతం నాకు నేనుగా చెప్తున్నా, అది పూర్వజన్మ సుకృతమే. గయకు వెళ్ళాడు. ఎవరు? మాధవరావు దేశపాండే. తెలుసు మీకు, గయలో ప్లేగ్. పాండా ఇంట్లోకి దిగాడు. చాలా పెద్ద భవనం. ఎవరిది? పాండాది. అంటే ఆ పురోహితుడు. సౌకర్యాలన్నీ చేస్తానన్నాడు. ప్లేగు మా ఇంట్లో ఎవరికి లేదన్నాడు. సరే నమ్మాడు. ఇంట్లోకి వెళ్ళాడు. ఇంట్లోకి లోపలికి పోగానే మొట్టమొదట అంటే ఎంట్రన్స్ కాగానే ద్వారం లోపలికి పోగానే ఒక రూమ్ చూపించాడు. ఈ రూమ్లో మీరు ఉంటారన్నాడు. అదే మందిర్ లోపలికి ఎంటర్ అవుతుంటే ఎదురుగ్గా కనిపించింది. ఎవరిది? సాయిబాబాది. కానీ అక్కడ ఏమన్నాడో తెలుసమ్మా? మీరు మూలమును కాస్తంత మననం చేయలేదేమో. మా అమ్మ నాకంటే ముందు ఇక్కడికి వచ్చింది అని అన్నాడు. మాధవరావు దేశపాండే మా అమ్మ నాకంటే ముందు ఇక్కడికి వచ్చింది. ఎక్కడికి? గయకు. అదండి మాధవరావు దేశపాండే బాబా మీద ఉండేటువంటి నమ్మకం. ఆ తల్లి నాకంటే ముందు వచ్చిందా? వచ్చేసింది. ఎందుకంటే నాకు ప్లేగ్ రాకూడదు. ప్లేగ్ ఎక్కడ ఉండదో అక్కడ నాకు సౌకర్యాలు రావాలి అని ఆ రకంగా ఆ ప్లేగ్ ఉన్నటువంటి ప్రాంతంలోకి వస్తూ నాకంటే ముందు వచ్చేసింది. ఎవరు? మా అమ్మ అన్నాడంటే ఇది సాయి మాత కదా. గురు చరిత్రే కానీ గురు చరిత్ర సాయి మాత. ఏ గురువు? సద్గురువు సాయినాథుడు. ఇట్లా మనము మాత అమ్మ అనగానే మనకు గుర్తుకొచ్చేవి ఇవి గుర్తుకురావు. ఏది? ఇట్లా కాపాడుతారు, ఇట్లా కాపాడుతున్నాడు, ఇవి గుర్తుకురావండి. ఏవి గుర్తుకొస్తాయి? పూజలు, పునస్కారాలు, అలంకారాలు. ఎవరికి? అమ్మవారికి. నిజమే, ఆమె శక్తి స్వరూపిణి తల్లి. అమ్మ అనగానే మనకి ఇట్లాంటివి గుర్తుకురావు ఎక్కువగా. అమ్మా కాపాడావమ్మా,
దసరా నవరాత్రులలో ఎంతసేపు వచ్చి మహిషాసురుడిని చంపాడు, వాడిని ఎప్పుడు చంపుతూనే ఉంటుందండి. వాళ్ళు కళ్యాణం చేసుకున్నారు కాబట్టి, కళ్యాణం చేసుకుని 14 సంవత్సరం బాగా చక్కగా సంసారం చేశారు కాబట్టి ప్రతి సంవత్సరం పెళ్లి చేస్తున్నాం. ప్రతి సంవత్సరం దసరా నవరాత్రులలో శుంభ నిశుంభలను చంపాడు ఎవరు కదా. అంటే ప్రతి సంవత్సరం చంపుతూనే ఉంటున్నప్పుడు ఆ వాళ్ళు నాలుగు ఇట్లా బయటకు పెట్టి ఆమె చంపడం ఇవి చూసి మనం ఏదో అది ఏంటిది అయ్యా, నీలో ఉండేటువంటి ఆ రకమైనటువంటి ఆలోచన చంపుకో అంతే. అంతేగాని అక్కడ ప్రతి సంవత్సరం అక్కడ చంపుతారు మనం ఏదో చేస్తాం కాదండి. మన మనసులలో ఉండేటువంటి ఈ రకమైనటువంటి ఆలోచనలు, ఆ శుంభుడికి నిశుంభుడికి మహిషాసురుడికి ఉండేటువంటి ఆలోచన మన మనసులో మనలో రాక్షసుడు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు నేను నిన్న చెప్తూ గురువు దేవుణ్ణి వెతకడం కోసం చెప్పాను. ఒక 2 నిమిషాలు అది నిన్ననే మనం చేసుకోలేదు. దేవుడిని వెతకడం లేదు. ఎవరు కనిపించారండి? గురువు కనిపించాడు కదా. మరి గురువు ఏం చేస్తాడండి? గురువు ఏం చేస్తాడు? అన్నం పెడతాడు, బాగానే ఉంది. అన్నీ ఇస్తాడు, బాగానే ఉంది. అన్నీ ఇస్తాడు. ఎన్నో మీరు వినుంటారు, అందరూ బాగా చదువుకున్న వాళ్ళే. గురువు ఏం చేస్తాడు తెలుసా అండి? మన గురువు ఎవరైనా సరే గురువు అంటే ఏం చెయ్యాలంటే నీలో ఉండే భగవంతుడిని నీకు చూపించాలి. అది గురువు చేసే పని. నీవే భగవంతుడే, నువ్వు ఆత్మస్వరూపానివి, వేరే కాదు. ఏదో చేతకాక పుట్టారంటే బతుకుతున్నానని కాదండి. ఆత్మస్వరూపుడు అయ్యా నువ్వేం సామాన్యుడివా? నీలోన చైతన్యం ఉంది. అది ఎవరు? అది శివుడు అని నీకు చెప్పి నీకు దాన్ని ఆచరణలో పెట్టించేవాడు గురువు. కాబట్టి దేవుడిని వెతకడం పోతే గురువు కనిపిస్తే గురువు ఏం చేస్తాడంటే ఇదే చేస్తాడు. కాబట్టి అట్లాంటి గురువు యొక్క ఆ గుర్తులను మనం గుర్తు చేసుకున్నావే అంటే భగవంతుడి యొక్క శక్తిని చెప్తాడు. మరి ఇక్కడ మనం గుర్తు చేసుకుంటున్నాం అమ్మవారు అనగానే అదే శక్తి స్వరూపంగా భావించుకుంటాం. సరే, మామూలు స్వరూపంగా కూడా చేస్తారు. లలిత అన్నపూర్ణ ఇవన్నీ ఉన్నాయి, లేదని నేను చెప్పను. రూపాలు చాలా ఉన్నాయి, అమ్మవారికి రూపాలు చాలా ఉన్నాయి. ఎన్ని రూపాలు ఉన్నా ఆమెకు ఉండవలసినటువంటి లక్షణం ఏముండాలంటే కరుణా వాత్సల్యం ఉండాలి. ఆ వాత్సల్యము కరుణతో మనము కూడా ఇప్పుడు నేను అమ్మవారి ఉపాసన చేస్తున్నాను, లలితా ఉపాసన లేదా ఇంకోటి, పక్కవాడిని విసుక్కుంటూ వాళ్ళని తిట్టుకుంటూ చేసే ఉపాసన ప్రయోజనం ఏంటండి? ఎంతమంది చూస్తున్నారు మీరు? అహంకారం. దయచేసి నేను ఈ వేదిక మీద కూర్చొని ఈ రకంగా అంటున్నట్టు నన్ను క్షమించండి. నేను చాలామందిని చూశాను. మీరు అమ్మవారి ఉపాసన చేస్తున్నారు, ఎవరి ఉపాసనో కాదు. అసలు మగవాడి ఉపాసన చేస్తే నీకు అందుకనే శివుడి యొక్క ఉపాసన చేస్తేనట వాడు శివుడిగా ఉండడటండి, రుద్రుడవుతాడట. అవి తీరాలి. రుద్రుడైతేనే శివుడి యొక్క పూజ ఉపాసన చేయగలుగుతాడట. కానీ అమ్మవారి ఉపాసన చేస్తే అన్నపూర్ణ కావాలమ్మా, సరస్వతివి కావాలమ్మా, పార్వతివి కావాలమ్మా. అందుకని నీ మనస్సు ఎప్పుడు కూడా వచ్చాడండి నా బిడ్డ, వచ్చాడండి మా ఆయన, ఎంత ప్రేమ అండి. ఈ ప్రేమ అనేటువంటిది నీ మనసులో కలిగించడానికి ఎప్పుడైతే ఆలోచన కలుగుతుందో అప్పుడు లౌకికమైన విషయాల నుంచి నీకు దృష్టిని మారుస్తాడు. ఎవరు? గురువు మారుస్తాడు. అందుకనే గురువు దగ్గరికి వెళ్ళి ఉపాసన చేసేటప్పుడు సాయి ప్రత్యేకంగా ఇప్పుడు నేను చెప్పాను, గయలో ఎవరు కనిపించారు? మా అమ్మ కనిపించింది. గయలో కనిపించడం ఏంటండి? ప్లేగ్ ఉంది అక్కడ, చస్తావు నువ్వు అక్కడ. 3 నెలలు కాశీలో ఉన్నావు, గై చేరావు. మరి ఏం కాదు, ప్లేగ్ ఎవ్వరికి ఉన్నా సరే నీకేం కాదు. ప్లేగ్ నీకు మంచి ప్లేస్ చూస్తాను చూడండి. ముందే పైలట్ పోయి, ముందే అందరూ మంత్రులందరూ పోయి, ముందే అందరూ ఆ అధికారులందరూ పోయి గవర్నర్ గారు వస్తుంటే ఏర్పాటు చేస్తారే. ఎక్కడ కూడా ఏ స్థలంలో కూడా ఏముండకూడదు. ఎవరు చేస్తారు ఇది? అందరూ చేస్తారు. కానీ మనకొక్కడే చేస్తాడు. ఎవరు? సాయిబాబా.
ఆయన ముందు వెళ్ళిపోతాడు. నీకెక్కడా ఏ రకంగా ఇబ్బంది కాకుండా నీకు సౌకర్యాలన్నీ నేను చేస్తా. ఏమవసరం అండి? నేను తిరుమల పోతే మా ఆవిడ నేను చాలా సందర్భాలలో సాయబతుకులే నాకు సహకరించారు. అదిగో ఆ తల్లి అక్కడే ఉంది. మా అబ్బాయి అనారోగ్యం, వికలాంగులు, ఎంత గొప్ప దర్శనం అండి. ఎవరు చేయించారు? సాయి భక్తులు చేయించారు. టీటీడీ అధికారులు కాదు, సాయి భక్తులు చేయించారు. అక్కడ అప్పుడెందుకు డ్యూటీలో ఉండాలి? రిటైర్ అయిపోవచ్చు కదా, లేదా వేరేతో డ్యూటీ పడవచ్చు కదా. ఇదేనమ్మా. అంతకుముందు ఉన్నారు చాలామంది రెడ్డి గారు, ఎవరెవరో ఉన్నారు, ఏదో చేశారు. ఎప్పటికప్పుడు అట్లనే శ్రీశైలం, అట్లనే ఇంకొక క్షేత్రం, ఇదిగో రామేశ్వరం, కాశీ, ఇదిగో ఉన్నారుగా, ఎదురుగానే కూర్చున్నాడు మహానుభావుడు ఉమామేశ్వరరావు గారు. ఏంటి ఇవన్నీ నాకెందుకు జరుగుతున్నాయి? బిడ్డ, నాయనా, నీకోసం నేను ముందే ఏర్పాట్లు చేస్తాను. మీరు ఎక్కడ ఇబ్బంది పడకండి. మీ మనసులో ఉండాల్సింది ఏంటి? సాయి చరిత్రను గుర్తుపెట్టుకో. అందుకని శ్రీశైలం పోయినా, షిరిడీ పోయినా, ఎక్కడ పోయినా ఒకటే, సాయి చరిత్ర, సాయి చరిత్ర, సాయి చరిత్ర. అది మనల్ని చేసుకుంటే నాకంటే ముందు, మనకంటే ముందు నేను వస్తాను అని చెప్పి ఈ రకంగా మా అమ్మ నాకంటే ముందు వచ్చింది అన్నాడంటే చూడండి ఎంత గొప్ప మాట అండి. ఎవరన్నారా మాట? మాధవరావు దేశపాండే. వచ్చింది ఎవరు? సాయిబాబా వచ్చాడు, కానీ మా అమ్మ వచ్చింది. అదండి నేను అందుకనే గట్టిగా చెప్తున్నా, మా అమ్మే. ఈరోజు కొద్ది చెప్తున్నాను నేను. అమ్మ ఏ రకంగా అయితే నిన్ను కాపాడుతుందో, రక్షిస్తుందో, అందుకని ఆ అమ్మ అనగానే ఆ పరాశక్తి అది కాదండి. అమ్మవారు అన్నపూర్ణ అన్నం పెడుతుంది. 2 గంటలైంది, ఆకలి పెడతారండి. ఎక్కడండి చూడండి ఏ రకంగా ఎవరు ఏ టైంకి ఎట్లా ఎవరింట్లో భోజనం చేయాలి అన్నీ నిర్ణయిస్తాడు బాబా. కాబట్టి ఈ రకంగా అమ్మవారు అనగానే ఒక శక్తి స్వరూపంగా భావించుకుంటూ ఏదో రకంగా పూజ చేసేవాళ్ళు ఉంటారు. ఆ పూజ చేసి ఉపాసన చేసి వాళ్ళకు ఉండేటువంటి అంతర్గతంగా లోపల ఉండేటువంటి కొంత ఉంటుంది చూడండి, ఒక రకమైనటువంటి చపల చిత్తం, ఒక రకమైనటువంటి చపల స్థితి, అది పోగొట్టుతాడు బాబా. ఎవరో ఏదో నన్ను పట్టించుకోవడం లేదు, ఇంట్లో నన్ను ఎవరు ఏం చేయడం లేదు, ఏ రకంగా నాకు గౌరవం లేదు, ఏదో మామూలు డబ్బులు వస్తున్నాయి పోతున్నాయి, ఏం లాభం అని ఈ రకంగా భావించుకుంటారు. కానీ అమ్మవారు ఉపాసన చేస్తారు. అందుకని ఇప్పుడు నేను అసలు కథలోకి వస్తున్నాను. అసలు కథ కాదు, అన్ని కథల అసలు కథలే. ఇప్పుడు చెప్పినటువంటి ఆ కొలిమిలో పడినటువంటి బిడ్డ ఇవన్నీ కదా. ఎప్పుడైతే ఉపాసన చేస్తూ ఉన్నప్పుడు మరి ఉపాసన వీళ్ళందరికంటే కూడా ఉపాసన చేస్తున్న వాళ్ళకి మంచి దాని ఏమిటి అభయం ఉండాలి కదండి, నిర్భయంగా ఉండాలి కదండి. కానీ ఉపాసన చేస్తున్నాడు వైద్య అని పేరు. ఎవరికి? ఇప్పుడే చెప్తున్న శక్తిపీఠం కాదు, 18 శక్తిపీఠాలలో ఒకటి సప్తశృంగి దేవత అమ్మవారు. చాలా గొప్పదని మనం ప్రసిద్ధి. అట్లాంటి అమ్మవారికి గర్భగుడిలో పూజ చేస్తాడట ఆయన. బయట ఎక్కడో కాదు, పురోహితుడు కాదు, ఆయన గర్భగుడిలో పూజ చేస్తాడట. వైద్య ఆయన పేరు. ఆయన చికాకుల్లో ఉన్నాడు. అది ఏం చికాకులు అంటే ఏదో సమస్య కాదు, ఏదో కుటుంబ సమస్య, ఏదో రకం ఉన్నటువంటి కొంతంత ఇబ్బందులు అంతే, చెప్పుకోలేని ఇబ్బందులు, మానసికమైనటువంటి బాధలు. ఎవరికి? వైద్యకు చెప్పుకున్నాడు. ఎవరికి చెప్పుకుంటారండి? అమ్మవారికి చెప్పుకున్నాడు. అదంటే అమ్మవారు పలుకుతుందా అండి? అమ్మవారు పలుకుతుంది, నమ్మకం ఉండాలి. అర్చన చేసేటువంటి ఆయనకు వైద్యకు ఏమిటమ్మా, ఏమిటి నా ఈ రకమైనటువంటి సమస్యలకు, ఈ చికాకులకు పరిష్కారం ఏమిటి? మానసిక స్థితిలో నాకు మనశ్శాంతి లేదు, చెప్పవమ్మా అని ప్రార్థించాట. ఎదురుగా ప్రత్యక్షమై సమాధానం చెప్పకుండా
ఆ తల్లి చూడండి, ఆమె ఏం చేసింది అనిపించే ప్రత్యక్షంగా సమాధానం చెప్పకుండా స్వప్నంలో చెప్పింది, వైద్య నువ్వు బాబా దర్శనం చేసుకో, నీ సమస్యల పరిష్కారం అయితే. జాగ్రత్తగా వింటున్నారు. నిజంగా ప్రసాదరావు గారు చెప్పినట్టు నాకు చాలా ఆనందంగా ఉంది. 622వ జ్ఞానయజ్ఞం ఇంత గొప్పగా, ఎందుకంటే టైం మారిస్తే ఏమవుతుందో ఏది ఏమవుతుందో అనుకున్నాం, కానీ టైం మార్చడమే మంచిదైంది. అసలు ఎంత గొప్పగా ఒక నెల ఏమైనా కూర్చోబెట్టి మాట్లాడడం కూడా కష్టమే, అట్లాంటి ఇంతమంది ఇంత శ్రద్ధగా. నాకైతే ఎవరు కనిపించడానికి నేను నిద్రపోతున్నాడు. మరి నేను చెప్తున్నది వింటున్నారు, వింటూ ఆనందపడుతున్నారు. అంత గొప్ప స్థితి అంటే కారణం ఏది? బాబా చరిత్ర ఇది, అది బాబా మందిరం ఇది. ఇక్కడే పక్కనే ఉంది అమ్మవారు. ఇక్కడ అమ్మవారు ఉన్నాడు, శివుడు ఉన్నారు, అందరూ ఉన్నారు. సకల దేవతా స్వరూపమైనటువంటి సాయి పైన విరాజమానుడైనాడు. ఈ మందిరంలో ఉన్న విశేషం అది. మరి ఈ రకంగా అంత గొప్పగా ఉపాసన చేస్తూ ఉంటే స్వప్నంలో కనిపించిందట ఎవరికి? వైద్యుడు. బాబు నువ్వు బాబా దర్శనం చేసుకో. స్వప్నంలో కనిపిస్తే మరి బాబా దర్శనం చేసుకో అన్నప్పుడు ఏ బాబా అని అడగాలిగా. ఏ బాబా అంటే మళ్ళీ ఏ బాబా? ఎంతమంది బాబాలు ఉన్నారా? మీకు తెలుసో తెలియదో, నార్త్లో ఉత్తర భారతదేశంలో శివుణ్ణి బాబానే పిలుస్తారు. విశ్వనాథ బాబా, త్ర్యంబక్ బాబా, ఇంతే బాబా. ఈయన బాబా దర్శనం చేసుకుంటే త్ర్యంబకేశ్వర్ వెళ్ళమంటావా, కాశీకి వెళ్ళమంటావా, ఎక్కడికి వెళ్ళమంటావు అని అడగాలా? అడగలేదు. ఈయన నిర్ణయం చేసుకున్నాడు. లొకేషన్ చెప్పలే, అడ్రస్సు చెప్పలే, బాబా దర్శనం చేసుకో. ఈయన నిర్ణయం చేసుకున్నాడు, అడగలేదు. అడిగితే అది వేరు విషయం. అయింటుందిలే, మనకుంటుంది కొన్ని ఆలోచనలు. బాబా అనగానే శివుడు అనగానే పక్కన ఉండే ఊళ్ళో ఉండే శివాలయం కాదు, చాలా ప్రసిద్ధ శివాలయం కావాలిగా. మళ్ళా అప్పుడు ఏది? త్ర్యంబకేశ్వర్ తెలుసు కదా మీకు. ఈ మల్లికార్జున స్వామి వీళ్ళలాగా కూడా ఆయనకు చాలా ప్రసిద్ధి. ఆ త్ర్యంబకేశ్వరే బాబా ఏమో, ఆ బాబాను దర్శనం చేసుకోమంటున్నది అమ్మవారు అని అనుకొని తనే నిర్ణయించుకొని త్ర్యంబకేశ్వర్ వెళ్ళాడు. 21 రోజులు ఉన్నాడటండి. తెలుసు ఈయన అర్చకుడు కదా, చక్కగా రుద్రం, నమ్మకం, చమకం చక్కగా ఆ గుళ్ళో చేసుకున్నాడు. అన్ని సపర్యలు చేశాడు, ఉపాసన చేశాడు. 21 రోజులు గడిచింది. ఇంటికి వచ్చాడు. మామూలు, ఏమీ మార్పు లేదు. అప్పుడు మళ్ళా అమ్మవారిని అడిగాడట. ఏది? ఎవరిని? సప్తశృంగి దేవతను. అమ్మవారు ఎవరో కాదు, సప్తశృంగి దేవతను అడిగాడు. ఏంటమ్మా నువ్వు చెప్తే వెళ్ళొచ్చాను, నాకేం మార్పు లేదు. నేనేం డబ్బులు అడగడంలా, సంపాదన అడగడంలా, సుఖాలు అడగడంలా, చికాకు పోగొట్టయ్యా అమ్మా, మనశ్శాంతిని కలిగించమ్మా అని అడుగుతున్నానమ్మా. మనశ్శాంతిని కలిగిస్తామంటే నువ్వు బాబా దగ్గర పొమ్మంటే పోయి వచ్చాను, ఏం లేదు. మళ్ళీ అమ్మవారు స్వప్నంలో కనిపించింది, స్పష్టంగా చెప్పింది. ఏమని? షిరిడీకి పో, బాబా దర్శనం చేసుకో. షిరిడీలో త్ర్యంబకేశ్వర్ ఉన్నాడా? కాశీనా? ఏందండి అది? అనవసరం. పైన నేను ఇంకొక విషయం చెప్తున్నాను, మూలంలో ఉంది, పత్తినారాయణరావు గారి బుక్లో కూడా ఉంది, ఏమో నాకు గుర్తులేదు. అనవసరంగా త్ర్యంబకేశ్వర్ ఎందుకు వెళ్ళావు? నీ అంతటా నువ్వు నిర్ణయించుకుంటావా? నేను బాబా దర్శనం చేసుకోమంటే పోవడమేనా? త్ర్యంబకేశ్వర్ అనవసరంగా ఎందుకు వెళ్ళావు? ఖర్చు ఎందుకు? 21 రోజులు అక్కడ ఉపాసన చేయడం ఎందుకు? చూడండి, బాబా చెప్పింది ఈ మాట. నేను చెప్తే ఇక్కడ నాకు పేరు గుర్తుకు రావడంలో, ఆ ఏరియా పేరు మోహన్ రావు గారి బాబా మందిరం దగ్గర ఒక బ్రాహ్మడు, వేద పండితుడు నన్ను అడిగాడు, నిజమానండి
పుస్తకంలో రాశారు అట్లా అట్లా జరుగుతుందా? అనవసరంగా త్రయంబకేశ్వర్ వెళ్ళారని అమ్మవారు చెప్తుందా? నేనన్నాను, మీరు వేద పండితులు, మీరు సత్యత చదవమంటే చదవరు, ఎందుకంటే మీకుండే అభిమానం మీది. నేను సత్యత చదివాను, నేను నమ్ముతున్నాను. ఎందుకట్లా చెప్పింది అని మీరు అంటున్నారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు వేద పండితులు, జ్యోతిష్కులు, మీ దగ్గరికి ఎవరో వచ్చారు, అడిగారు సమస్యగా ఉందని అని. ఆయన మిమ్మల్ని ఎక్కడికో పొమ్మంటాడు, ఏ రామాలయానికి పోయి రాముల వారికి సేవ చేసుకోయ్యా ఒక 10 రోజులు అని అంటాడు అనుకోండి. మీరు అంటారు, వెంటనే ఆయన డబ్బులున్నవాడు భద్రాచలం పోతాడు, పోయి వస్తాడు, సమస్య పరిష్కారం కాలేదు. అప్పుడు మీరేమంటారండి? అనవసరంగా భద్రాచలం ఎందుకు పోయావయ్యా, నేను చెప్పేవాడిని కదా ఎక్కడ ఏ రామాలయంలో ఏ పూజ చేసుకోవాలి నేను చెప్పి. మీరంట అంటామండి, ఎందుకనమండి? ఇప్పుడు ఎందుకన్నారు నేను అడుగుతున్నా. ఇది అమ్మవారు కళలో చెప్పిందంటే అనవసరంగా త్రయంబకేశ్వర్ ఎందుకు వెళ్ళారంటేనే అట్లా అనవసరంగా త్రయంబకేశ్వర్ వెళ్ళారని అమ్మవారు చెప్పదు అని మీరు అంటున్నారే. మీరు జ్యోతిష్కులు, వేద పండితులు, మరి మీరు చెప్తారా లేదా? చెప్తామండి, అదే అమ్మవారు చేసింది. ఇక్కడేదో అసహజము లేదు, అబద్ధము లేదు, అనవసరంగా ఆలోచన చేయకండి. నేను అందుకనే కొంతమంది పండితులు, పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు ఉంటారే, వాళ్ళు వాదన చేసి ప్రయోజనం లేదు, వాదన చేయొద్దు. నేను ఒకసారి కర్నూలుకి వెళ్ళాను, మా పెద్ద బావగారు ఏదో ఇది ఉంటే, ఆయన బంధువు, మాకు తెలిసిన వాడే. ఆయన సంస్కృతం చదువుకున్నాడు బాగా, సంస్కృత పండితుడు, లెక్చరర్ ఆయన ఒక కాలేజీలో. అట్లాంటి ఆయన ఏదో మాట్లాడుతూ, మా అబ్బాయి ఏదో బాబా భగవద్గీతలో శ్లోకం గురించి చెప్పాడని చెప్తూ ఉంటాడు, ఏమోనయ్యా అని నాతో చెప్పాడు. అంటే నేను సాయిబాబా పూజలు చేస్తుంటాడు, మీ సాయిబాబా చెప్పాడు అన్నాను. అవును, మా సాయిబాబాయ్ చెప్పాడు, మా సాయిబాబాయ్ చెప్పాడయ్యా అని చెప్పాను. ఏమోనండి అని. మీరు చదువుకోరా అన్న, మీకు చదువు రాదా, సంస్కృతం రాదా అంటే పుస్తకం చదవడు. సచరిత్ర తెలుగులో ఉంది, దాన్ని చదువుకోవచ్చుగా. నేను సంస్కృత పండితుణ్ణి. అయ్యా చదవండి అయ్యా ఒకసారి. ఏంటంటే అభిమానం అండి. తద్విద్యు ప్రణిపాతైన పరిప్రష్టైన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అనే శ్లోకాన్ని మీకు తెలుసు, మీరు సంస్కృత పండితులు, కానీ సచ్చరిత్రలో ఎలా ఉందో మీరు చదువుకోవడానికి మీకు ఏమి అభిమానం? అభిమానం అండి, ఒక రకమైన అభిమానం అది. ఏముంటుందిలే, ఎవరు సాయిబాబా, మా కొడుకు బాబా భక్తుడు, వాడు చెప్తే నేను బాబా బాబా అంటున్నాడు వాడు. పిచ్చి. నిన్న వద్దు, వాళ్ళతో వాదన వద్దు. వాళ్లకు ఒక్కొక్క అక్షరం పక్క తీసి చెప్పగలుగుతారు, కానీ చదవరు. సచ్చరిత్ర మీద పూర్తి అభిమానం ఉండి, శ్రద్ధ ఉండి, వాడు ఎంత గొప్ప సంస్కృత పండితుడైనా కానీ ఒక్కసారి కనుక నమ్మకం కుదిరిందంటే నమస్కారం చెప్తాడు, అంతే, మాట్లాడాడు. కాబట్టి మనకు కావాల్సింది ఏమిటి? పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఉండాలి. ఈ వాదన చేయడం చాలామందికి చేస్తుంది. బాబాయ్ ఏమన్నాడు, అక్కడికే ఎందుకు వెళ్ళాలరా, నేను కాదా అమ్మవారిని, లేదా ఇక్కడెక్కడైనా ఎందుకంటే అమ్మవారి గుడి ఉంది ఇక్కడ షిరిడీలో ఉంది, అక్కడికి పోవచ్చని చెప్పొచ్చు కదా. కాదు, అక్కడికే వెళ్ళాలి. మరి త్రయంబకేశ్వరికి అనవసరంగా ఎందుకు వెళ్ళారు? అమ్మవారు ఎందుకు చెప్పింది? చూడండి, ఎంత వాళ్ళు మహాత్ములైన వాళ్ళకు అమ్మవారికి తేడా లేదమ్మా, ఒకటే. వాళ్ళు అమ్మవారి స్వరూపాలు, అమ్మవారి ఉపాసకురాలు నువ్వు. మరి ఎందుకు ఇంత బాధ? అమ్మవారిని అడుగు. నీ నోటితో నువ్వు తినలేకపోతున్నావు కదా స్వామి అని అందరూ చెప్తే, సరే అడుగుదాలే అని అమ్మవారిని అడిగాడట. మీకు తెలుసు కొంతమందికి కథ. అప్పుడు అమ్మవారు అన్నదట, నీ గొంతుతోనో నీ నోటితోనే తినాలని ఉందా? ఇంకా గుర్తుపెట్టుకో, లేదు, నీ గొంతు నా గొంతు నా నోరు కాదు, అయిపోయింది. నువ్వు అందరూ తింటుంటే చూసి ఆనందపడాల్సిందే. ఇదండి అమ్మవారి సమాధానం. అంటే అమ్మవారి ఎంత, ఆమె చెప్పే సమాధానం ఎట్లా ఉంటుందో చూడండి.
అదే ఎందుకురా నేను నేను నాది 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 కాదురా, అంతా ఆ ఈశ్వరుడింది. అమ్మవారు ఏం చేస్తుంది? ఈశ్వరుడికి చూపిస్తుంది, జగత్ రక్షకురాలని. కాబట్టి ఈ రకంగా ఈశ్వరుడు అయినటువంటి బాబాను చూస్తూ, ఆ జగద్దక్షకుడిని చూస్తూ, మా మహాత్ముడిని చూస్తూ అట్లాగే నిలిచిపోయాడట. ఆయన ఏం మాట్లాడాలి చెప్తున్నా, ఇప్పుడు నేను చెప్తే అమ్మవారు ఏం మాట్లాడు, ఆ తల్లి సాయి మాత ఏమి మాట్లాడాను. కాసేపు అయింది, వచ్చాడట, దగ్గరికి వచ్చాడట. కాకా చూడండి, పలకరించాడు ఎవరిని? వైద్యను. అమ్మో కాకా, ఈ కోసం నేను శ్యామాను పంపించాను అన్నాట. ఇదండి అమ్మవారి ఎప్పుడు ఎక్కడ ఎట్లా మాట్లాడాలో అట్లా మాట్లాడుతుంది. నీకోసం నేను అమ్మవారి, నీకోసం నేను శ్యామాను పంపించాను, నువ్వు మధ్యలో దారి తప్పిపోతావేమో. షిరిడి ఎక్కడుందో వెంటనే వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలి, బాబా దర్శనం చేసుకోవాలి అన్న తహతహ ఉంది. ఎందుకు? నీకు అమ్మవారు చెప్పింది కాబట్టి. అట్లాంటి అమ్మవారు చెప్పిన మాటకు అనుగుణంగా, ఆ అమ్మవారు చెప్పింది కదా, మరి అమ్మవారి యొక్క ఆజ్ఞ ప్రకారం అమ్మవారు చెప్పినట్టుగా నీవు వస్తున్నావంటే నాకెంత ఆనందం తెలుసా. మరి నా వాడిని పంపించాలి కదా, నా వాడిని నేను పంపించాను, హాయిగా తీసుకొని వచ్చాడా కాకా. ఇదండి, ఇది సచ్చరిత్ర కాదు, సాయి మాత చరిత్ర, ఇది గురు చరిత్ర. అమ్మవారేనండి, ఈ గురు ఎవరంటే అమ్మవారే అనేటువంటి భావన మన మనస్సులో కలిగేటట్టుగా కథలను గుర్తు చేసుకోగలగడం. ఏ రోజుకి ఆ రోజు ఏ కథ చెప్పాలి, ఆ కథ చెప్తున్నప్పుడల్లా అదే భావన మనకు రావడం. ఇందులో ప్రత్యేకించి ఈ అమ్మవారి యొక్క స్థితిని ద్వారకామాయి తన ఉన్న స్థలమును ఆ రకంగా పిలుస్తున్నటువంటి బాబా, ఆయన ఈశ్వరుడా అమ్మవారా? నేను ఈ మధ్య చాలాసార్లు విన్నా, సామవేదం షణ్ముఖ శర్మ గారు చెప్తూ ఉంటే టీవీలో, అమ్మవారు అయ్యవారు అంటే శివుడు పార్వతి వేరు వేరు అనేటువంటి ఆలోచన మనసులో కలిగిందంటే దానంత దౌర్భాగ్యం కొట్టలేదు. రెండూ ఒకటే, వేరు కాదు. వాళ్ళిద్దరూ ఒక్కటే. అసలు వేరుగా ఆలోచన చేయడం అనేది మన కల్పన, అద్వైతం అది. శివుడు అమ్మవారు ఒక్కటే వాళ్ళిద్దరు, ఒకటి చైతన్యం, రెండు బయటకు కనిపించే ఇదంతా నటన. నేను మాట్లాడుతున్నాను, ఇదంతా అమ్మవారే. నేను మాట్లాడడానికి నాకు చైతన్యం ఉండాలి, అయిపోయింది. లేదండి లేడండి, అయిపోయింది. ఏం పోయింది? చైతన్యం పోయింది. ఎవరు పోయినాడు? శివుడు పోయినాడు, ఆత్మ పోయింది. కాబట్టి ఆత్మస్వరూపమైనటువంటి స్థితి ఈ అమ్మవారు, రెండు ఒకటే. కాబట్టి ఈ రకంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అమ్మ అయ్యా రెండు ఎవరయ్యా? బాబాయే. అందుకే సా ఆ ఈ, అమ్మ ఆయనే, అయ్యా ఆయనే. అమ్మ అయ్యా రెండు కలిసినటువంటి సద్గురు అయినటువంటి చరిత్ర వినడం అంటే ఎంత మహద్భాగ్యం అండి. ఎన్ని జన్మలు చేసుకున్న పుణ్యమో కానీ ఇది సాధ్యం కాదు కదండి. మరి అందరికీ ఎందుకు తెలియదండి కదా? తెలియకపోవచ్చు, తెలియదు కూడా. ఎందుకంటే వాళ్ళ స్థితిలో వాళ్ళకు రుణానుబంధం లేదు. కాబట్టి మనం వాళ్ళ గురించి వాళ్ళకి ఎందుకు తెలియడం లేదా? అందరూ రావచ్చు కదా, నా కూతురు రాదెందుకు, నా కొడుకు రాదెందుకు? వద్దండి, నీవు వచ్చావు ఆనందపడు. చేతనైతే వాళ్ళకు చెప్పు, లేదంటే వాళ్ళు వినకపోతే వదిలేది. దాని గురించి చింతపడకు. ఈ రకంగా మనం బాబా భక్తులమందరం ఆనందంగా బాబా చరిత్రను మననం చేసుకునే అవకాశం ఈ ట్రస్ట్ వాళ్ళు ఏర్పాటు చేశారు. అయిపోయింది. రేపు 7వ రోజు సప్తాహం కదా, మనం నియమం పెట్టుకున్నామంతే. 7 రోజుల పాటు కనీసం 1 గంట పావు విందాం. అది రేపటితో ముగుస్తున్నది. కాబట్టి రేపు ఏం కథ చెప్తారు సార్? గుడ్డ పేలికల కథ అంట వింటారు మీరు. దాని గురించి వివరంగా చూస్తూ ఆలోచించేద్దాం. రేపు ఆ కథను మననం చేసుకుందాం. ఈరోజు సాయిమాతకు సంబంధించినటువంటి పాటను మీ ముందు మననం చేసుకొని సెలవు తీసుకుందాం. ద్వారకా మాయిలో దయగల సాయి,
ద్వారకామాయిలో దయగల సాయి, సాయి మాతవే నీవు, సాయి మాతవే. ద్వారకామాయిలో దయగల సాయి, అన్నదానమే చేసి అన్నపూర్ణవైనావు, అన్నదానమే చేసి అన్నపూర్ణవైనావు. దునిలో విభూతినిచ్చి అష్టలక్ష్మివైనావు, దునిలో విభూతినిచ్చి అష్టలక్ష్మివైనావు. ద్వారకామాయిలో దయగల సాయి, నింబవృక్ష చల్లదనం నీ ఒడియే సాయి, నింబవృక్ష చల్లదనం నీ ఒడియే సాయి. దయగల తల్లి ద్వారకామాయి, దయగల తల్లి ద్వారకామాయి. ద్వారకామాయిలో దయగల సాయి, సప్తశృంగి నీవే సద్గురువు నీవే, సప్తశృంగి నీవే సద్గురువు నీవే. నీ బిడ్డలకేమి భయము లేదు సాయి, నీ బిడ్డలకేమి భయము లేదు సాయి. ద్వారకా దయగల సాయి, హేమాది పంతటే నీ చేతను రాయించి, హేమాది పంతటే నీ కథలను రాయించి, సచ్చరిత్రనందించి సచ్చరిత్రనందించి సరస్వతి వైనావు. ద్వారకామాయిలో దయగల సాయి, సాయి మాతవే నీవు, సాయి మాతవే. ద్వారకామాయిలో దయగల సాయి, నీ కథలను వినిపించు రాజేంద్రుని వాక్కులో, నీ కథలను వినిపించు రాజేంద్రుని వాక్కులో. భారతి వై భాగ్యాన్ని ప్రసాదించు సాయి, భారతి వై భాగ్యాన్ని ప్రసాదించు సాయి. ద్వారకామాయిలో దయగల సాయి, సాయి మాతవే నీవు, సాయి మాతవే. ద్వారకామాయిలో దయగల సాయి, కరచరణకృతం వా కాయం కముదం వా శ్రవణనైనిదం వా మానసం వా పలాదం విహితమహిమితం వా సర్వమేత క్షమస్వ. జయ జయ కరుణాబ్ధే ప్రభో శ్రీ సాయినాథ. మీకు అప్పుడప్పుడు గుర్తు చేస్తున్నాను, ఇది సచరిత్ర మూలం తెలుగులోకి అనువాదం చేయబడింది. చెప్పాను కదా, మరాఠీలో ఉంది, దాన్ని తెలుగులోకి అనువాదం చేశాను. ఎవరికైనా కావాల్సింటే తీసుకోవచ్చు. పుస్తకాలు ఇక్కడ ఉన్నాయో లేదా తెప్పిస్తాను, నేను తీసుకోవచ్చు. దీని శక్తి సామర్థ్యాలు అక్కడ కూర్చున్నాడు, మూల కూర్చున్నాడు నిశ్శబ్దంగా, రోజు వచ్చి వింటున్నాడు. ఎంత ఆనందం పొందాడు అంటే, దీంట్లో ఉండేటువంటి గొప్ప అమృతం వేరే దొరకదని. అది మనకు శ్రద్ధ ఉండాలి. ఇంత లాభ పుస్తకం నేను ఎక్కడ చదువుతాను సార్ అంటే నమస్కారం చెప్పండి, నేనేమన్నాను. కాబట్టి ఈరోజు సెలవు తీసుకుంటాను. ప్రసాదరావు గారికి ఇదిగో అయ్యా, ఇది పక్క దగ్గర పెట్టు. నీకు చెప్తాగా తొందర కానిచ్చే మనకి దవ కానిచ్చే అయిపోతుంది. సాయిరామ్. ఇప్పుడు స్వామి మనకి పాటలు ఏవైతే పాడుతున్నారో ఆ పాటలన్నీ కూడా ఆయన సొంతంగా రచించి గానాన్ని మనకు అందిస్తూ ఆ పాట సింపుల్గా మనం పాడుకునే విధంగా ఆయన మనకి పాడి వినిపిస్తూ ప్రతి జ్ఞానయజ్ఞంలో కూడా చివరిలో ఒక పాట పాడటం ఆనవాయితీగా వస్తుంది. అదే రకంగా ఇప్పుడు కూడా పాడటం జరిగింది. అలాగే మన సత్యతని పని మనం తెప్పించి, ఎందుకంటే మర్చిపోతున్నాం. మామూలుగా ఆయన ఎన్నో చేసుకుంటూ పోతూ ఉంటే మనకు కూడా అర్థం కాదు, ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఆ సత్యత మరాఠీ మూలం నుంచి సేకరించి ఆయన తెలుగులో అనువాదం చేశారు. ఓయి టు ఓయి పక్కాగా, దాంట్లో ఎక్కడ తేడా లేకుండా అలాగే రాసుకొచ్చారు. కాకపోతే మన భాషలో, మన తెలుగు భాషలో మనకు అందే విధంగా ఆయన అందజేశారు చేశారు. అందుకని ఆ పుస్తకాన్ని తెప్పించడం జరిగింది. అలాగే అమ్మ అని చెప్పారు స్టార్టింగ్లో మనకి. అమ్మ గురించి సాయి అంటే ఏమిటి, అమ్మ అని చెప్పడం జరిగింది. ఆ అమ్మ అనేదానికి నాదొక ఉదాహరణ చెప్తాను. సొంత డబ్బా కొట్టుకోవడం కాదు, కానీ జరిగింది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. చిన్నతనంలో అప్పట్లో కరెంటు ఎక్కువగా పోతూ ఉండేది.
అయితే మాకు వ్యాపారం ఒక షాప్ ఉండేది ఎదురుగా. ఆ ఇంట్లోకి కరెంటు పోయినప్పుడు అక్కడి నుంచి ఒక వైర్ తీసుకుని ప్లగ్ పెట్టుకునేవాడు అక్కడ ఇక్కడ. అది మనం కూడా చాలామంది చేస్తాం మన ఇళ్ళలో పాత రోజుల్లో. ఇవాళ అంటే ఇన్వర్టర్స్ వచ్చి అప్పుడు ఇన్వర్టర్ లేదు. అక్కడ ఒకవేళ కరెంట్ ఉంటే ఇక్కడికి, ఇక్కడ కరెంట్ ఉంటే అక్కడికి, ఆ రకంగా ప్లగ్ పెట్టుకునేవాడు. ఇంట్లో కరెంట్ నడిచేది. ఆ సందర్భంగా నాకు అంటే పిల్లలు కాబట్టి తెలియక నేను షాపులో మా నాన్నగారు కూర్చొని ఉన్నారు, కిచెన్లో మా అమ్మగారు ఉన్నారు, హాల్లో ఈ ప్లగ్ ఉంది. నాకు తెలియక దాన్ని పట్టుకున్నాను. కరెంట్ పాస్ అయిపోయింది, నేను పడిపోయాను, చచ్చి బతికాను. ఇప్పటికీ నా వేడు కాలే ఉన్నాయి, చచ్చి బతికాను. ఆ సమయంలో మా నాన్నగారు హడావిడి పడుతున్నాడు షాపులో, ఏమైందో తెలియక నా కేకలకి. మా అమ్మగారు ఆమె ఆ ప్లగ్ తీసింది అక్కడి నుంచి. అంటే ఇప్పుడు చెప్పిన విషయాన్ని అమ్మ కాపాడుతుందని చెప్పంటే ఆమె తెగించి ఆ ప్లగ్ని రావటం, ఆ సమయానికి ఉత్తు రావటం, ప్లగ్ రావటం, ఇవాళ మీ ముందు మాట్లాడే అవకాశం రావటం, బాబాయ్ అనుభవించడం రావడం. అప్పుడు బాబా తెలియదు నాకు, బాబా ఎవరో కూడా తెలియదు. కానీ ఆ వయసులో నన్ను అలా కాపాడారేమో, ఇవాళ మీ ముందు మాట్లాడే అవకాశం బాబా నాకు ఇచ్చాడు. అలాగే శనివారం రేపు ఒక పక్క మన సచిత్ర జ్ఞానయజ్ఞం జరుగుతుంటుంది 622. అలాగే 10:30 నుంచి పైన మనం అనుకున్న ప్రకారం ప్రతి 2వ శనివారం కూడా విష్ణుసహస్రనామ పారాయణం, స్వామి యొక్క విష్ణుసహస్రనామ పారాయణం మామూలుగా ఇక్కడ చేస్తాం. కాకపోతే ఇక్కడ స్వామి యొక్క ప్రవచనం ఉంది కాబట్టి పైన ఏర్పాటు చేస్తున్నాను. జశ్వంత్ రెడ్డి గారు అని చెప్పని వినయర్ కానీ వినాయకుడి గుడి ఆయన సేవకుడు, వాళ్ళు ఆ గ్రూప్ వాళ్ళు వచ్చి రేపటి నుంచి ప్రారంభించారు. కరోనా తర్వాత ఆ కార్యక్రమం మనం ఆపేసుకున్నాం. అటువంటి దాన్ని రేపటి నుంచి ప్రారంభం చేస్తున్నారు. అలాగే నిన్న నారాయణ శర్మ గారు వచ్చారు మన దగ్గరికి, చెప్పాం 29వ తారీఖు నుంచి సప్తాహం ఆయన యొక్క భగవద్గీత గురించి పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. అది కూడా 29 నుంచి, అది ప్రతి మాసం కూడా చెప్పమని చెప్పి అడిగాను ఆయన్ని. ఒక్క వారం చెప్పేసి మీరు వెళ్ళిపోతే ఎవరో ఇద్దరు ముగ్గురు 10 మంది వస్తారు స్వామి, అలా కాకుండా ఇది కంటిన్యూగా ఉంటే బాగుంటుందని చెప్పండి. నేను ఓల్డ్ అలవాళ్ళలో ఉంటానండి, అక్కడి నుంచి రావాలి. సరే మీరు అడిగారు కాబట్టి అది కూడా ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. ఆయన కూడా ప్రవచనకర్త. ఇవి ముఖ్యమైనవి కాబట్టి మీకు చెప్పే ప్రయత్నం చేశాను. రేపు మనకి స్వస్తి చెప్పే కార్యక్రమం శనివారం. మనం అందరం కూడా వచ్చి ఇలాగే ఆయన ఒక జ్ఞానేంద్రులు పూజ చెప్పండి. అలాగే ముందుగా చెప్పినట్టుగానే ఉమామహేశ్వర గారు ఆయన 3వ తారీఖు నుంచి సప్తాహం అఖండ సాయినామాన్ని అక్కడ షిరిడీలో ఏర్పాటు చేశారు. దానికి మన భక్తులు కూడా ప్రస్తుతానికి ఒక 3 ప్రయాణం అవుతున్నారు. అలాగే స్వామితో పాటు నేను, రమేష్ గారు కూడా ప్రయాణం అవుతున్నాము. ఆయన ఏ రోజు చెప్తే ఆ రోజు రమేష్ గారు ఓకేనా, ఆయన నేను ఆయనతో కూడా ప్రయాణం అవుతున్నాము. వారి కుటుంబ సభ్యులు హేమగారు వస్తారు. అలాగే పిల్లల విషయంలో మాత్రం ఇంకా తెలియదు, కన్ఫర్మ్ కాలేదు. ముందు జయంతి గారిని నేను పర్మిషన్ అడగాలి నాన్నగారిని తీసుకెళ్ళడానికి. ఆ తర్వాత కన్ఫర్మ్ చేస్తాం ఏ డేటు ఎప్పుడు అనేది. కాకపోతే ఈరోజు మధ్యాహ్నం కన్నా చెప్పాలి స్వామి టికెట్స్ బుక్ చేయడానికి. కాబట్టి మీరు దయచేసి ఇంటికి వెళ్ళాక కన్ఫర్మ్ చేసుకుంటే బాగుంటుంది. మీకు ఈ స్తన విశేషతను గుర్తు చేస్తాను. 2 నిమిషాలు. నాకు పెరాలసిస్ వచ్చింది ఇక్కడే పైన, కుడి కాలు, కుడి చెయ్యి, నోరు మొత్తం పోయింది. అప్పుడు కొత్తగా కారు ఎవరు తీసుకొచ్చారు, జనవరి 1 అది సప్తాహం చేద్దామని పైన స్టార్ట్ చేయబోతుంటే కొత్త కారు తెచ్చారు. ఈయన లేడు. అప్పుడు వైఎస్ ప్రసాద్ ఎవరెవరో ఉంటే ఆ కారులో కాస్త నథింగ్ హోమ్ దాకా తీసుకెళ్ళాలంటే అక్కడికి ఆయన చికిత్స చేస్తారు అన్నారు. సరే అన్నారు. కొత్త కారులో ఈయన రోగం వచ్చింది కదా అని వాడు ఏమనుకోకుండా కొత్త కారులో నన్ను ఎక్కించాడు. నాకు ఎవరో తెలియదు, తలుపు తీసి ఒక అమ్మాయి 12 ఏళ్ళు కూడా ఉంటాయో లేవో తెలియవు, అంతకంటే తక్కువే ఉంటాయేమో, ఒక అమ్మాయి, ఆమె సచరిత్ర వినలేదు. నాకైతే అక్కడ కూర్చున్న వాళ్ళలో కనిపించలేదండి, ఎవరో తెలియదు. వచ్చిందండి, లోపలికి వచ్చింది, తలుపు తీసుకొని లోపలికి వచ్చింది. కార్ స్టార్ట్ కాబోతుంది. లోపలికి వచ్చి కుంకుమ పెట్టింది, విభూతి పెట్టలేదు. అంటే ఏమి మాట్లాడలే, బాగుంటుందని బాగా ఏం లేదు, కుంకుమ పెట్టింది, వెళ్ళిపోయింది. మరి ఎక్కడ ఎవరండి? సాయి మాత అమ్మవారు చూడండి. ఇక్కడ ఈ స్థలంలో జరిగిన దాన్నే చెప్తున్నా, ఇక్కడే జరిగింది.
నేను ఆ తలుపు ఎవరమ్మా ఈ అమ్మాయి విభూతి పెట్టిందా కాదు, ఆమె ఎవరో నాకు తెలియదు, నేనెవరో తెలిసిపోయింది. ఇది సంతోషం. ఈ కెమెరా వల్ల కాస్త కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంటాం, ఎందుకంటే మనకు అలవాట్లేదు కాబట్టి. సరే, ఎనీహౌ భగవంతుడి వల్ల ఆయన ఉత్సాహంగా మీ అందరిని చూశాక ఆయనకి ఆ మందులతో పని లేకుండా నిజంగా కూడా చెప్తున్నాను, ఆ వాక్కు కానీ మాట కానీ ఆ చెప్పే విధానం కానీ ఎప్పుడో విన్నాను, చాలా సంవత్సరాల క్రితం విన్నాను. మళ్ళీ ఇన్నాళ్ళకి మనం వినగలిగి నాకు కూడా అవకాశం ఉండేది కాదు ఎప్పుడు కూడా, అంత ఏర్పాటు చేయడం హడావిడిగా ఉండేవాడు. కానీ ఈసారి అలాగే కూర్చున్నాను, అక్కడే కూర్చున్నాను, వచ్చేవాడికి అలా పంపిస్తున్నాను. నాకు పూర్తిగా వినే అవకాశం కూడా దొరికింది. ఈ నిజంగా అదృష్టవంతులు మనం. ఆయన చెప్పే ఆ సత్యత మనమంతా చదివాం, నేను కూడా ఇది కూడా చదివాను. ప్రత్యేకంగా కరోనా సమయంలో 1 month నేను ఇంట్లో ఉన్నాను, గేట్లు లాగేశారు గవర్నమెంట్ వాళ్ళు, లోపల కూర్చున్నాను. స్వామి చెప్పారు ఆయన చదవమని చెప్పని, అది చదవడం జరిగింది. అలాగా ఆ సత్యనారాయణ రాసింది మూలం కాదన్న ఎవరం కూడా, కాకపోతే స్వామి మరాఠీ మూలం తీసుకొని రాశారు కనుక దాన్ని కూడా చెప్పి నిజంగా చాలా చక్కగా, చాలా మనకి అర్థవంతంగా అది అర్థమవుతుంది. తెలుగు ఈజీగా చదువుకునే అవకాశంగా కళ్ళజోడు లేకున్నా కూడా మనం చదివే అవకాశం దాంట్లో కనిపిస్తుంది. అటువంటి సచరిత్ర. అలాగే పాటలు ఏవైతే మనం చాలీసా పాడుతున్నాము స్టార్టింగ్లో, ఆ చాలీసాని ఆయన ఇల్లు కట్టుకుంటూ అప్పటికప్పుడు వచ్చిన ఆ పాటని రచించుకొని మనకు అందజేశారు. అలాగే ఎన్నో పాటలు రాశారు. ఆ పుస్తకాలు కూడా రేపు చెప్పిస్తాను, వాళ్ళకి కావాలంటే మనకి భక్తులకి అది అందజేద్దాము. అలాగే సత్యరిత్ర పుస్తకాలు కూడా మనకు అందజేద్దాము, వాళ్ళకి కావాలంటే. రేపు కూడా ఇలాగే సమయానికి వచ్చి మనం అందరం కూడా అటెండ్ అయ్యి స్వస్తి కార్యక్రమంలో కూడా ఇంకా ఘనంగా చేసే ప్రయత్నం చేద్దాం, ఇంకా మనం చెప్పే ప్రయత్నం కూడా చేద్దాము. ప్రస్తుతానికి అమర్నాథ్ రెడ్డి గారు, సునీత గారు వచ్చి స్వామివారి చిన్నపాటి సత్కారం చేయవలసిందిగా మనం చేసుకుంటున్నాము.